వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్న మంత్రి సవిత. జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి. 2 లక్షల పోస్ట్ కార్డులతో లేఖలు పంపిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్దపల్లిలో ఘనంగా సింగిరేణి దినోత్సవ వేడుకలు. ఉత్తమ కార్మికులు అధికారులకు ఘనంగా సన్మానం. భద్రాచలంలో ఘనంగా ఏకాదశి ఉత్సవాలు. శ్రీకృష్ణుని అవతారంలో స్వామివారి దర్శనం. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో జిల్లా సహకార బ్యాంకు భవనం నిర్మాణాల పనులు, మొబైల్ ఏటీఎం అనంతరం సిరిగిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మోడల్ రైతు వేదిక భవనాన్ని జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, పండించిన పంటకు మద్దతు ధర కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. సీఎం కేసీఆర్ కోరిక మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్లతో 2604 రైతు వేదికలను నిర్మించామని తెలిపారు. ఈ వేదికలు రైతులకు దేవాలయం లాంటివని, ఈ వేదికల ద్వారా రైతులు ఏ కాలంలో ఏ పంట వేయాలో వ్యవసాయ అధికారులు రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత ఆంధ్యానాయక్, సిరిగిరిపురం గ్రామ సర్పంచ్ సురేష్, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఎంఆర్ఓ జ్యోతి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారు తీసుకున్న ప్రత్యేకమైన చర్యలతో, ప్రత్యేకమైన శ్రద్ధతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతన్న చాలా భరోసాతో ఉన్నాడు. ఒక రైతు బాంధవుడిగా, నిజమైన రైతుగా, రైతుకు వెన్నుదన్నుగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల ప్రతి రైతు కూడా తెలంగాణ రాష్ట్రంలో భరోసాతో ఈ ప్రభుత్వం నాది, ముఖ్యమంత్రి గారు మాతో ఉన్నారని ఒక భరోసాతో ఈరోజు ఉన్నారనేది వాస్తవం. దాంట్లో భాగంగానే ఎన్నో చర్యలు తీసుకున్నారు. 24 గంటల పవర్ కావచ్చు, రైతుకు సంబంధించి విత్తనాలు అందుబాటులో పెట్టడం కావచ్చు, రైతుకు ఎరువులు ఇబ్బంది లేకుండా చూడడం కావచ్చు, పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు కావచ్చు. ఇవన్నిటితో పాటు రైతు సంఘటితం కావాలి. రైతు అనేవాడు తను పండించిన పంట ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2600 పైచిలకు రైతు వేదికలు నిర్మాణం చేస్తున్నారు. వాటన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి రైతులకు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న శ్రమ, వారికి నిజంగా ధన్యవాదాలు. చాలా శ్రమ తీసుకొని, చాలా రివ్యూస్ చేసి మమ్మల్ని అందరినీ పరిగెత్తించి ఇవన్నీ పూర్తి చేయించున్నారు. వారికి దాంట్లోనే తెలుస్తుంది రైతుల పట్ల వారికి ఉన్న అభిమానం ఎలాంటిది అనేది. దాంట్లో భాగంగా రైతుకి ఏ చిన్న ఇబ్బంది కాకుండా చూసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాంట్లో భాగంగా రైతుకి రైతు బంధు గాని, రైతు బీమా లాంటి కార్యక్రమాలు గాని, రైతు బంధు గతంలో కన్నా ఏ ఒక్క రైతు మిగిలొద్దు, ఏ ఒక్కరు మిగిలొద్దు, ఎక్కడ కూడా మిగలకుండా ప్రతి ఒక్కరికి రైతు బంధు అందించాలనే సంకల్పంతో మొన్న యాసంగిలో 7,300 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇస్తే ఇప్పుడు కూడా మరొకసారి 7,300 కోట్ల రూపాయలు రైతులకి ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో 3,10,000 మందికి యాసంగిలో ఇచ్చినాము 375 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి దగ్గర కూడా ప్రతి రైతుకు అందేటట్టు చొరవ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు చనిపోతే రైతు కుటుంబం రోడ్డున పడతా ఉంటుంది. అలాంటి వాళ్ళకి రైతు బీమాతో 5 లక్షల రూపాయలు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో నేరుగా పడుతున్న సందర్భం గుర్తు చేస్తూ, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించని పథకాలు, రైతుకి అండగా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న పథకాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతన్న చాలా గర్వంగా ఈరోజు వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. పండించిన పంటను కూడా పొలం వరకు వచ్చి గిట్టుబాటు ధర పెట్టుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఉదాహరణకి మొన్న నియంత్రిత సాగులో మొక్కజొన్నలు వేయొద్దని చెప్పిన మొక్కజొన్నలు వేసిన రైతన్నకి కూడా మళ్లీ రైతు బంధు అందించున్నారు. మొక్కజొన్నలు పండించిన వాళ్ళు రైతులు నష్టపోవద్దని మళ్లీ మద్దతు ధర పెట్టిందని కొంటున్న పెద్ద మనసున్న మనిషి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రోజు రైతు వేదికలన్నీ కూడా
రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఉపయోగించుకొని ఇంకా లాభాల బాటలో రైతులు పంటలు పండించాలని, ప్రతి రైతు పెట్టుబడి తగ్గాలని, లాభాలు ఎక్కువ రావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆకాంక్ష. ఆ దిశగా ప్రయత్నం చేసి రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం దేశంలో అన్న. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో పాటు రామప్ప, పాకాల రంగాయి చెరువు ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 2 లక్షల పోస్టు కార్డులతో ఉత్తర యుద్ధం ప్రారంభించారు. రామప్ప, రంగాయ, రామప్ప, పాకాల ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా 2 లక్షల పోస్టు కార్డుల ద్వారా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ ద్వారా నిరసన తెలిపే కేంద్రంపై ఉత్తర యుద్ధం అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తాను కూడా లేఖ రాసి నర్సంపేట పోస్ట్ ఆఫీస్ నందు పోస్ట్ బాక్స్ లో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలో వచ్చేటువంటి రామప్ప, పాకాల డైవర్షన్ స్కీమ్ను ఆపాలని, రంగాయ చెరువు ప్రాజెక్టును నిలిపివేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టు 3వ టీఎంసీ నీళ్లు ఎత్తొద్దని, వరంగల్ పూర్వ జిల్లా జలప్రధానమైనటువంటి దేవాదుల ఫేజ్ 3 నిర్మాణం చేయొద్దని, ఇట్లా అనేక ప్రాజెక్టులను ఆపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, స్వయంగా కేంద్ర ఇరిగేషన్ మంత్రివర్యులు, జలశక్తి మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని, అది లేఖ రూపంలో వ్రాతపూర్వకంగా ఆదేశించడాన్ని నిరసిస్తూ ఈరోజు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ఉత్తరం ద్వారా గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేంద్ర జలశక్తి మంత్రివర్యులకి ఉత్తరాలు రాసే కార్యక్రమం. అయ్యా మంత్రివర్యులు, దయచేసి ఒకసారి మా ప్రాజెక్టులో విజిట్ చేయండి, మా నెర్రలు వారినటువంటి భూములను కల్లారా చూడండి. మీ మనసుకు అరుగుద్దేమో, మా భవిష్యత్తు ఇప్పటికైనా కూడా బాగుపడుద్దేమో అనే ఆశలతోటి మీకు ఉత్తరం రాయడం జరుగుతూ ఉన్నది. ఏనాడు కూడా కన్నెత్తి చూడని వాళ్ళు మీరు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మేము నీళ్ల కోసమే కొట్లాడినాం. మా రైతులు నీళ్ల కోసమే అనేక పోరాటాలు చేసిలు దశాబ్దాల కాలంగా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం తెచ్చుకున్నాం. జై రైతన్న, జై రైతన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అష్టనాగ సహిత శ్రీ మానసదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుబేర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు 3వ రోజు ఘనంగా ముగిశాయి. మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఓరగంటి తిరుపతి అధ్యక్షతన ప్రతిష్ట మహోత్సవ వేడుకలు 3 రోజుల క్రితం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వివిధ పూజలు నేత్రపర్వంగా సాగాయి. చివరి రోజున ఏకశీల పూజ, గర్త పూజ, రత్నవ్యాసము, యంత్ర ప్రతిష్టతో పాటు స్వామివార్ల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం కుష్మాండ బలి మహాకుంభాభిషేకం, మహాహోమంతో పాటు పూర్ణాహితిని నిర్వహించారు. ఇట్టి దైవ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్ల సేవలో పాల్గొన్నారు. మరోవైపు మహిళలు మంగళహారతులతో, కట్న కానుకలతో పాటు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు కటాక్షాలు తొలగిపోయి నాగదోషం లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసమే విగ్రహాల ప్రతిష్ఠ చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు డాక్టర్ చింతోజు రాజారాం, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. సహకరించి దీనికి డాక్టర్ బ్రహ్మయ్య గారు, తర్వాత వారి కృషి బాలమణి దేవి గారి స్మారకార్థం కొరకు ఒక తోరణం కూడా కట్టించబడింది. తర్వాత మా చెల్లెలు గారైనటువంటి సావిత్రిదేవి పద్మ వారి పేరు ట్యాంక్ ఇవ్వబడ్డది. ఈ 3 రోజులు కూడా అన్నదాన కార్యక్రమంలో కూడా మా పీపుల్స్ హాస్పిటల్ వారే ఆరాధిస్తారు. దీనికి సహకరించారు అందరూ కూడా, చైర్మన్ తిరుపతి గారు, మళ్ళీ మిగతా యొక్క భక్తులు కూడా, మండల ప్రతి ఒక్క భక్తులు కూడా సహకారం చేస్తారు. నేడు ఏంది అసలు ప్రోగ్రాం ఏంది, ఇవాళ మేము ఏం చేసామంటే అష్టనాగ సహిత శ్రీ మానసాదేవి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుబేర స్వామి వాళ్ళ యొక్క విగ్రహ ప్రతిష్టన జరిగింది, జరగబోతుంది కూడా. కాబట్టి ఈ నవకుండలయ్య విద్వహే విషదంతాయ ధీమహి తన సర్ప విచోదనాత్ అంటే నాగరాజు యొక్క ప్రార్థన, సుబ్రహ్మణ్య స్వామి
ఓం షడానం కుంకుమకర్తవర్ణం హనతిం దివ్యబమూరవాహనం. దీనికి ఎవరు? ఆ పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడు. ఇంకే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అష్టాక్షరి యొక్క మన మంత్రం జపించినట్లయితే ఈ యొక్క ఈ వెంకటేశ్వర స్వామి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రామకృష్ణాయ. 21, 22, 23 ఈ 3 రోజులుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో అష్టనాగ, కుబేరస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మానసాదేవి విగ్రహ ప్రతిష్ట కన్నుల పండుగగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకున్నారు. ఈ దాతలందరికీ కూడా మేమందరికీ మా విశ్వబ్రాహ్మణ సంఘం అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విగ్రహం అనేది మా పంతులు గారు సంకల్పం. ఇక్కడ చేస్తే బాగుంటుందంటే మా పెద్దలందరితో చర్చించి ఈ ఊరికి కూడా గ్రామానికి మండలానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. దానికి పెద్దలు డాక్టర్ రాజారాం గారు అలాగే మా పెద్దలు తిరుపతయ్య గారు మిగతా మా సంఘ పెద్దలందరూ కూడా సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విగ్రహం అనేది మానసాదేవి, కుబేర, ఈ అష్టనాగ అనేది శ్రీకాళహస్తిలో ఉంటుందని చెప్పి మనం విన్నాం, ఇంకెక్కడ లేదు. అలాంటిదే మన ముస్తాబాద్ గ్రామంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఊరికి తూర్పు భాగంలో ఉత్తరాన ఉన్నది. అది కూడా మన గ్రామానికి మన మండలానికి మంచి జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటే మన గ్రామం మంచి జరుగుతుంది, వారికి కూడా బాగా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ముందు కూడా ఈ అభివృద్ధి కోసం అందరూ కూడా మండలంలోని కానీ గ్రామంలోని కానీ అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అర్బన్ వరంగల్ నగరంలోని 1వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి నగరంలో వర్ధన్నపేట నియోజకవర్గం సభ్యులు కాంగ్రెస్ యువ నాయకులు వడ్డేపల్లి విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంజీఎం హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్ యువసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంజిఎం హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ తరఫు నుండి రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నిర్వహించుచున్నాము. డాక్టర్ వడ్డేపల్లి విజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడమైనది. ఈ రక్తదాన శిబిరానికి ఇప్పటి వరకు దాదాపు 50 మంది రక్తదానం చేశారు. దీనితో ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాక్సిడెంట్ కేసులకు కానివ్వండి, లేకపోతే ఎనీమియా పేషెంట్లకి దాదాపు 150 మందికి మనము రక్తాన్ని ప్రొవైడ్ చేయవచ్చును. సో యువత రక్తదానం సంబంధించిన ఆవశ్యకతను గుర్తించి రక్తదాన శిబిరాలను ప్రోత్సహించాలని ఈ యువ నాయకులకు ఎంజిఎం హాస్పిటల్ తరఫు నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి రక్తదానాలు ప్రోత్సహించడం వలననే ఎంజిఎం హాస్పిటల్కు అనుసంధానమైన సీకేఎం హాస్పిటల్, జిఎంహెచ్ హాస్పిటల్ అండ్ పర్కాల అండ్ నర్సంపేట లాంటి హాస్పిటల్స్కి కూడా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, ఎనీమియా పేషెంట్స్కి, డెలివరీ కేసులకి మనమే ప్రొవైడ్ చేసిన పరిస్థితి ఉంది. కనుక ఎంత వీలైతే అంత ఎక్కువగా రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి. ఈ ఈ పుట్టినరోజు శుభ సందర్భాన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంజిఎం తరఫున హాస్పిటల్ నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఎన్ని యూనిట్లు వచ్చాయి సార్? ఇప్పటి వరకు దాదాపు 30 యూనిట్లు వచ్చాయండి. దాంతో దాదాపు 100 మందికి మనం రక్తదానం చేయవచ్చు. 1 నుంచి 3గా వేరు చేసి 100 మందికి మనము రక్తదానం చేయవచ్చు. ఈ కరోనా టెస్టులు
దేశంలో 60% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడగా కేవలం 14 నుండి 15% వరకు ఉత్పత్తి జరుగుతుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ASCA ద్వారా చేపల పెంపకం, పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం లాంటి సంస్థ ద్వారా రైతు మార్కెట్లు అనుసంధానంగా ఉండాలని, కొత్త విత్తనాలు, కొత్త వంగడాలు, నూతన ఆవిష్కరణలు ఏది చేపట్టినా శాస్త్రవేత్తలు, రైతులు వాటిని వాడే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కేవీకే ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతాంగం నుంచి జాతీయ ఉత్పత్తి జరుగుతాం. మనకున్న సమస్య ఎంత శాతం మంది ఆధారపడి ఉన్నారో అంత శాతం ఉత్పాదకత విషయంలో మనకు సమస్య ఉంది. అది ఏ రంగం తీసుకున్నా కానీ, అది ఈల్డ్ కానివ్వండి, ప్రొడక్టివిటీ కానివ్వండి, మనకి ఈరోజు సమస్య. మనల్ని వేధిస్తున్నది, మనల్ని ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య మన ఎక్స్టెన్షన్ సర్వీసెస్. అంటే పండించింది మార్కెట్ వరకు తీసుకెళ్ళగలగడం, రైతుకు సరైన ధర లభించే విషయంలో కూడా ఉన్న సమస్య. ప్రభుత్వాలు కేంద్రమైన రాష్ట్రమైన ఆ సమస్యను అధిగమించడానికే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు కేవీకే లాంటి సంస్థ ద్వారా రైతుకు మార్కెట్కి అనుసంధానంగా ఉండాలి. అట్లాగే రీసెర్చ్ విషయంలో కూడా ఏదైతే ల్యాబొరేటరీస్లో రీసెర్చ్ సంస్థల్లో జరిగే వాటిని కొత్త విత్తనాలు వచ్చినా, కొత్త వంగడాలు వచ్చినా, కొత్తవి ఏ రకమైన ఆవిష్కరణలు జరిగినా కానీ అది రైతు ఉపయోగించే రీతిలో ఉండాలి, రైతు వాడే విధంగా ఉండాలి అని చెప్పి రైతు వరకు తీసుకురావడం విషయంలో కూడా ల్యాబొరేటరీ నుంచి మన రైతు వరకు, మళ్ళీ రైతు నుంచి మార్కెట్ వరకు తన సేవల్ని కృషి విజ్ఞాన కేంద్రం కొన్ని 1992 నుంచి ఈ ప్రకాశం శాస్త్రవేత్తలకి ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా సింగరేణి కోల్ మైన్స్ RG3 GM కార్యాలయంలో సింగరేణి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మొదట సింగరేణి సెక్యూరిటీ అధికారులచే RG3 GM సూర్యనారాయణ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సింగరేణి జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా RG3 GM సూర్యనారాయణ మాట్లాడుతూ 1920 డిసెంబర్ 20న సింగరేణి సంస్థ ఆవిర్భవించిందని, అప్పటి నుండి సింగరేణి సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ కొత్త ప్రాజెక్టులు చేపడుతూ బొగ్గు ఉత్పత్తి చేపడుతుందని, కోవిడ్-19 మహమ్మారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ MD శ్రీధర్ మార్గదర్శకాల మేరకు సంస్థలో కరోనాను పూర్తిగా కట్టడి చేయగలిగామని, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి దేశంలో RG3 ఏరియాకు మొదటి స్థానం దక్కిందని, కార్మికులు, అధికారులు సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం ఉత్తమ కార్మికులు, అధికారులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం TGBKS RG3 వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ శంకరయ్య, APA GM NVK శ్రీనివాస్, సింగరేణి RG3 APA అధికారుల సంఘం ఇన్ఛార్జి నాగేశ్వరరావుతో పాటు సింగరేణి సంస్థ RG3 పరిధిలోని అన్ని శాఖల అధికారులు, కార్మికులు, కార్మిక కుటుంబాలు పాల్గొన్నాయి. 100,000 టన్నుల నుంచి 1,00,000 కోట్ల టన్నుల వరకు మనం సాధిస్తూ ముందుకి పయనిస్తున్నాం. సింగరేణి ఎప్పుడు వెనకకి చూడకుండా ముందుకి, అంటే మన ప్రోగ్రెస్ అనేది 30-45 డిగ్రీస్ ప్రోగ్రెస్ తోటి ముందుకు వెళ్తుంది మన గ్రాఫ్ లో. అక్కడి నుంచి కూడా మనము ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గు ప్రతి సంవత్సరం తీయడానికి ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. ఒరిస్సాలో ఉన్నటువంటి నైని ప్రాజెక్ట్ నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి ప్రణాళికలు రచించటం, ఆల్రెడీ కొన్ని అనుమతులను కూడా గవర్నమెంట్ నుంచి పొందటం అనేది జరిగింది. షార్ట్లీ ఆ ప్రాజెక్ట్ నుంచి బొగ్గు ఉత్పత్తి మొదలవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక బొగ్గు బ్లాక్ కూడా సింగరేణికి రావడం జరిగింది, అది న్యూ పాత్రపల్లి. సో అక్కడి నుంచి కూడా సుమారుగా ఒక 1000 మిలియన్ టన్స్ ఉన్నటువంటి ప్రాజెక్టు. సో సింగరేణి
ఇప్పుడు ఏదైతే 64 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిందో అది తొందరలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే దిశలో ప్రయాణిస్తుంది. అన్ని ఆల్ రకాలైనటువంటి మన టెక్నాలజీస్ మన సింగరేణిలో ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా కూడా మన దేశంలో మన సింగరేణిలో అది ఆదర్శంగా మన సింగరేణి అందరికీ తెలుస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తులు వారు ఎంతో కృషి చేశారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో గత 11 రోజుల నుండి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మహిళా సంఘాలు జోగిని వ్యతిరేక పోరాట సమితి ఎంఎస్ఎఫ్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జరుగుతున్న 11వ రోజు దీక్షను మాజీ సర్పంచ్ భాస్కర్, బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, తహసీల్దార్ సమక్షంలో దీక్షను విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఫహీముద్దీన్తో తబస్సుం బేగం వివాహం జరిపిస్తామని తహసీల్దార్ సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. దీంతో 11 రోజుల నుంచి జరుగుతున్న తబస్సుం బేగం నిరాహార దీక్షను విరమించారు. बोल रहे ना हम सच्चे दिल से भगवान से प्रार्थना कर रहे हैं. अब आपको अच्छा करने के वास्ते शादी करते नहीं, आप बात करो, अभी भी बात करो, आप जो बोलना है बोलो. नहीं हमें बोलिए आप सब बोलिए बोलिए. और एक बात अगर करना है तो इतने दिन तक सबर करने का जरूरत नहीं था. नहीं होगा भगवान आपको शक्ति दे, भगवान आपको शक्ति दे. बिल्कुल 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 जिन्हें है हम जिन्हें बच्चे बोलेगा ना वही है. नहीं आप सबके भरोसे पे बोलेंगे बच्ची जरा अगले गुस्सा मानो और चाहिए बात को अन्नत वो निकालो कम करके अधिक थी हम बात नहीं ये पर रहा है निकालो सब जन ना तो हां ये बेटा सरपंच साहब को जो इनकी जारी किस्ता बस पिलो पूरा पिलो बोलो. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవించి వారి వారి పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య క్రిస్మస్ వేడుకల సందర్భంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామంలోని జరోమ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని కేక్ కట్ చేసి పేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ వంశీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, పిఎస్సిఎస్ చైర్మన్లు బూషిగంపల ఉపేందర్, మల్గా శ్రీశైలం పాల్గొన్నారు. ప్రపంచం మొత్తంలో జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. యేసు ప్రభు జన్మదినాన్ని ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని దేశాల్లో జరిగే అతిపెద్ద పండుగ. లోకరక్షకుడుగా ప్రపంచం మొత్తం నమ్మి ఈరోజు వారి జయంతిని సర్వజనులు జరుపుకోవడం జరుగుతోంది. దాంట్లో భాగంగా సర్వ మతాలను సమానంగా చూసే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా క్రైస్తవులకు క్రిస్మస్ పేరు మీద 2 లక్షల మందికి మరి నూతన వస్త్రాలు, ఎప్పటికీ ప్రేమ విందు, అదేవిధంగా రంజాన్ కోసము 2 లక్షల మందికి వస్త్రదానము మరియు ఇఫ్తార్ విందు, అదేవిధంగా మన దేశము హిందూ దేశము అందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో ఒక హిందువులకు ఇవ్వడం కాకుండా మహిళా లోకానికి 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో లేదు. భారతదేశ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు చేయట్లేదు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కల్పించిన ప్రాథమిక హక్కులు, భారతదేశము ప్రజాస్వామ్య దేశము, లౌకిక దేశము, మత సామరస్యాన్ని కాపాడడం కోసము ప్రతి మతానికి కులానికి సంబంధించిన సర్వ హక్కులను రాజ్యాంగంలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు దాగి ఉన్న విజ్ఞానాన్ని పెంపొందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం కోసమే ట్యాబులు పంపిణీ చేస్తున్నట్లు నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధి ఉషాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో చదువుతున్న 20 మంది 10వ తరగతి విద్యార్థులకు గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్తో కలిసి ట్యాబులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు ప్రారంభించిందని వెల్లడించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ట్యాబులు కొనుగోలు చేసుకోలేని పరిస్థితిలో విద్యకు దూరమవుతున్న సందర్భంగా తమ సంస్థ ముందుకొచ్చి ట్యాబులు పంపిణీ చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఇంకా దాతల సహకారంతో గ్రామీణ నిరుపేద విద్యార్థులకు తమ వంతు సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ముందుకొచ్చిన సంస్థను సర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. మీకు కంప్యూటర్ ల్యాబ్ ఇస్తున్నాము అని అంటే అప్పటికే మన దగ్గర 320 మంది స్ట్రెంత్ రూమ్స్ అసలే లేవు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందంతా కూడా మొన్ననే అవుతున్నటువంటిది, అది కూడా పూర్తిస్థాయి కంప్లీట్ కాలేదు. ఈ సందర్భంలో వారికి ప్రత్యేకంగా మనం విన్నపం చేయడం జరిగింది. వాస్తవంగా వాళ్ళు 30 స్కూల్స్ మన తెలంగాణలో ఈ విధంగా అంటే డొనేషన్ రూపం లోపల ఆర్థిక తర్వాత కంప్యూటర్ ల్యాబ్ విషయం లోపల సహకరిస్తూ ఉంటే ఈ నిర్మాణం ఎక్కడా చేయలేదు, కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణం ఎక్కడా చేయలేదు. కానీ మన దగ్గర ప్రత్యేకంగా నిర్మాణం కూడా దాదాపు 10 లక్షల పైచిలకు ఆర్థికంగా వారు మనకు సాయం చేసి ఒక 15 కంప్యూటర్లు ఇవ్వడం, అలాగే ఒక ఇన్స్ట్రక్టర్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ మనకి ఈ సంవత్సరం కరోనా చేపట్టి సమ్మర్ క్యాంప్ అనేటువంటి ఏం జరగలేదు. కానీ అంతకుముందు సంవత్సరంలో సమ్మర్ క్యాంప్ కూడా కంప్యూటర్ క్యాంప్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే స్కూల్కి మన ఆర్ఓ ప్లాంట్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా అందజేయడం జరిగింది. సో ప్రపంచం మారుతూ ఉంది ఎప్పటికప్పుడు. సో మారుతున్నటువంటి ప్రపంచంతో మనం కూడా మారిపోవాలి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ అనేది మనకు ఒక పరీక్ష లాంటిది. సో చాలామంది జీవితాలను చేంజ్ చేసింది. సో దాంట్లో భాగంగా మనకు విద్యార్థుల జీవితాల్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఈ రోజున స్కూల్స్ అన్నీ దేవాలయాలన్నీ మూతపడ్డప్పటికీ సో ఈ రోజు మన పిల్లల చదువు మాత్రం ఎక్కడ కూడా ఆగకూడదు అనేటువంటి ఉద్దేశంతో సో ఒక మంచి ఉద్దేశంతో మనకు ఆ పిల్లలందరూ కూడా ఆన్లైన్ క్లాస్ విధానం తీసుకొచ్చింది. సో చాలా మన దురదృష్టం ఏంటంటే చాలామంది పిల్లలకి పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ సో ఈ కరోనా కాలంలో వాళ్ళు బతకడమే కష్టంగా ఉన్నటువంటి కాలం లోపల పిల్లలకు ఒక మంచి మొబైల్ కానీ లేదంటే ఒక ట్యాబ్ కానీ కొనియలేని పరిస్థితి. సో మాకు ఈ స్కూల్ నుంచి ముస్తాబాద్ స్కూల్ నుంచి మనకు హెచ్ఎం గారు మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. సో మా పిల్లలకి ఇది ప్రాబ్లం ఉంది, మాకు ఇవ్వాలని తను మామూలు అడగడం జరిగింది. సో దానిలో భాగంగానే నిర్మాణ ఆర్గనైజేషను కాగ్నిజెంట్ అనేటువంటి ఒక సంస్థ సహకారంతో మనం ఈరోజు ఒక 20 మంది పిల్లలకు ట్యాబ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈ ట్యాబ్స్ కూడా దాదాపు మనకు ఇది ఎసర్ అండి, ఎసర్ కంపెనీ, తర్వాతకి ఇది 7 ఇంచెస్ సైజు. సో 2 సిమ్స్ కూడా దీంట్లో. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 9వ రోజున శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న స్వామివారికి బేడా మండపంలో అధ్యయనోత్సవం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం మహానివేదన అనంతరం స్వామివారికి ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సకల రాజలాంఛనాలతో స్వామివారిని చిత్రకూట మండపం వద్దకు తీసుకుని వచ్చారు. స్వామివారు అక్కడ వేచి ఉన్న భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలలో ఈ రోజు సాయంత్రం ఆలయం వద్ద గల పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 25న ఉదయం 5 గంటలకు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు దేవకి వాసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి కంసుడు, శిశుపాలుడు, నరకాసురుడు మొదలైన వారిని ఈ అవతారంలో సంహరించినట్లు వేద పండితులు తెలుపుతున్నారు. పాండవుల పక్షం వహించి కురుక్షేత్ర సంగ్రామం ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను బోధించిన శ్రీమన్నారాయణ అవతారమని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్న మంత్రి సవిత. జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.
తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి. 2 లక్షల పోస్టు కార్డులతో లేఖలు పంపిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి. పెద్దపల్లిలో ఘనంగా సింగరేణి దినోత్సవ వేడుకలు. ఉత్తమ కార్మికులు, అధికారులకు ఘనంగా సన్మానం. భద్రాచలంలో ఘనంగా ఏకాదశి ఉత్సవాలు. శ్రీకృష్ణుని అవతారంలో స్వామివారి దర్శనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.